భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 10/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లాపక్ష విధియ తెల్లవారుజామున 5:45 అనంతర తదియ మళ్ళీ తెల్లవారుజామున 5:45 రేపు ఉదయం 5:40 తెల్లవారుజామున వెళ్ళిపోతుంది తదియ కూడా. శుక్రవారం రోహిణీ నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం 12:35 వరకు, శేషవర్జ్యం ఈరోజు ఉదయం 6:19 వరకు ఉంది. సాయంకాలం వర్జ్యం 6:10 నుండి రాత్రి 7:45 వరకు వర్జ్యం ఉంది. దుర్ముహూర్తాలు ఉదయం 8:06 నుండి 8:57 వరకు ఉదయ దుర్ముహూర్తాలు, మళ్ళీ మధ్యాహ్నం 12:20 నుండి 1:11 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:34, సూర్యాస్తమయం 6:17, అమృత గడియలు ఉదయం 9:27 నుండి 11:01 వరకు కూడా అమృత గడియలు. రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు కూడా రాహుకాలం ఉంది. ఈరోజు శుభ సమయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం, సాయంకాలం 4 గంటల నుండి 5:20 వరకు సాయంకాల శుభ సమయం. అతిగండ యోగం మధ్యాహ్నం 2:30. అతిగండం అంటే ప్రమాదం, ఆ సమయంలో ఏ పని చేయకూడదు. కౌలవం ఉదయం 7:45, తైతుల కరణం సాయంత్రం 5:20, గరంజి తెల్లవారుజాము 4:55, అలాగే తెల్లవారుజాము 4:55. అలాగే మనకి 10వ తేదీ కాబట్టి ఈరోజు విధి వెళ్ళగా తది వచ్చింది కాబట్టి ఈరోజు అక్షయ తృతీయ. భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా భక్తివన్ తరపున అక్షయ తృతీయ శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి, ఏం చేయడం వల్ల మనకి మేలు కలుగుతుంది, అక్షయ తృతీయ అంటే ఏమిటి? ఈ అక్షయ తృతీయ రోజునే సింహాచల నారసింహస్వామి వారికి చందనోత్సవం జరుగుతుంది, చాలా విశేషం. సింహాచల నారసింహస్వామి వారు నరుడుగా, సింహంగా, వరాహంగా 3 రూపాలతో అవతరించి చందనాన్ని అలంకరంగా శివలింగాకారంలో కనిపిస్తూ ఉంటాడు. ఈయన త్రిమూర్తి భేదం లేదుగా శివకేశవులకి. కాబట్టి అటువంటి దివ్యమూర్తి సింహాచల నారసింహస్వామి చందనోత్సవం జరుగుతుంది. అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించాలి. చాలామంది అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవాలనుకుంటారు. బంగారం కొనమని డబ్బులుంటే కొనుక్కోడు, తప్పులేదు, కొనమని ఎక్కడా లేదమ్మా, దానం ఇవ్వమని చెప్పుకుంది. అలాంటిదే మీరు అడుగుతున్నారు అనుకుంటారు. మీరు సువర్ణ అంటే బ్రాహ్మడికి దానం ఇవ్వాలి, పేదలకు కూడా దానంగా ఇవ్వాలి. ఏ స్వల్పంగా చిన్న చిన్న దానాలు అక్షయ తృతీయ రోజు చేస్తే విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు దానం చేయడమే కాదు, మహాలక్ష్మీ సమేతంగా శ్రీమన్నారాయణమూర్తిని విశేషంగా ఆరాధించాలి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవే సుప్రీత భవ సర్వదా అని మహాలక్ష్మీ సమేతంగా శ్రీమన్నారాయణ విశేషంగా బిల్వపత్రాలతో, తులసీ దళాలతోటి, పద్మాలతోటి, కలువలతోటి, గులాబీలతోటి, మల్లెలతోటి, చామంతులతోటి, మరువంతోటి, దమనంతో చక్కగా విశేషంగా స్వామిని విశేషంగా అమ్మవారిని కూడా విశేషంగా ఆరాధన చేసి క్షీరాన్నాన్ని, మాషచక్రాలు, పులిహోర, దద్దోజనాది ప్రసాదాలతో చక్కగా నివేదన చేసి సంతృప్తిగా భగవంతుని అర్చిస్తే విశేషమైన సత్ఫలితాలు, ధన సమృద్ధి, ఆయుష్, ఆరోగ్యము, కీర్తి ప్రతిష్టలు, భక్తి, జ్ఞానము కూడా కలుగుతాయి. అక్షయమైన ఫలితం. ఈరోజు ఏం చేసినా అక్షయమైన ఫలితం. పాపం చేసినా అంతే అక్షయమైన ఫలితం కలుగుతుంది. పుణ్యం చేస్తే అక్షయమైన ఫలితం. ఏ స్వల్పంగా దానం చేసినా, ఒకళ్ళు నీళ్ళ దానం చేశారనుకోండి, చలివేంద్రం పెట్టారు, అక్షయమైన ఫలితం. ఒక మామిడి పండు దానం చేస్తే మంచిది, వేళ విసిరికర దానం చేస్తే మంచిది, క్షీరాన్నం దానం చేస్తే మంచిది, వస్త్రాలు అన్నదానం చేస్తే మంచిది, అన్న సంతర్పణ చేస్తే మంచిది, సువర్ణ దానం చేస్తే మంచిది. ఇలా ఎన్నో ఉన్నాయి. ఈవేళ వైభవలక్ష్మి వ్రతం చేసుకుంటే మంచిది. ఈవేళ నామకరణం చేసుకుంటే సరస్వతీదేవిని కూడా ఆరాధించవచ్చు. నామకరణాలు, అక్షరాభ్యాసాలు, ఏమంటే స్కూల్లో జాయిన్ చేయడాలు, ఇవన్నీ కూడా చాలా మంచిది. ఈవేళ కూడా చేసుకోగలిగితే ఇన్ని ఉన్నాయన్నమాట. అటువంటి శక్తివంతమైనది. అలాగే నారసింహస్వామి వారి యొక్క అవతరించినటువంటి సింహాచలంలో అవతరించినటువంటి రోజు అన్నమాట. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమని రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అటువంటి లక్ష్మీ నారసింహస్వామి నవనారసింహాలుగా అవతరించాడు సింహాచలంలో. వర, నర, సింహ, వర, వామన, వరాహ, నర, సింహ 3 రూపాయల వర, సింహ, నరనారసింహ స్వామిగా సింహాచలంలో అవతరిస్తే కోరుకొండ అని మన రాజమండ్రి దగ్గర ఆయన కూడా నారసింహస్వామిగా
కోరుకున్నది అనుకున్నట్లుగా చేసే విధంగా స్వామి ఆ కొండ మీద అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక మనకి మంగళగిరి, అలాగే మనకి అహోబిలం, స్తంభాద్రి, ఏమంటే వేదాద్రి, అలాగే మనకి యాదగిరిగుట్ట, ఇలాగ అనేక పుణ్యక్షేత్రాలు, ఇంకా అనేక క్షేత్రాలు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో కదిరి, ఇలా ఒకచోట కాదు, చెన్నైలో అలా రకరకాల క్షేత్రాల్లో, మనకు అనేక రాష్ట్రాల్లో స్వామి ఆ నారసింహస్వామి ఇప్పటికే ఉన్నాడు. ఎందుకంటే ఆయన అవతారం పరిపూర్తి కాలేదు. ఆయన నరుడుగా వస్తేనే ఇంకో రూపంలో వస్తే అవతారం పూర్తయిపోతుంది. కానీ నరుడుగా కాకుండా సింహంగా కాకుండా వచ్చాడు కాబట్టి ఇప్పటికీ అవతారం కంటిన్యూ అవుతూనే ఉంది. నరసింహస్వామి ఇంకెప్పటికే ఉన్నాడు, ఇప్పటికీ కూడా అవతార పరిసమాప్తి కాలేదు. అదే అద్భుతమైనటువంటి శక్తి మన నారసింహస్వామి. అటువంటి స్వామి ఉద్భవించినటువంటి రోజు సింహాచల క్షేత్రంలో చక్కగా అటువంటి స్వామి చందనోత్సవం అనేది దివ్యమైనటువంటి సంవత్సరంలో ఒక్కసారే స్వామి యొక్క నిజరూప దర్శనం ఒక్కసారే ఇస్తారు. అది కూడా స్వామి స్వయంగా ఒక మహారాజు గారు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతుంటే పురూరుడు అనేటువంటి మహారాజు గారికి ఈయన చెప్పారు, నారసింహస్వామి పుట్టలో ఉన్నాను రా బాబు నాయన, ఇలా నన్ను తీసి ఈ విధంగా చందనాన్ని అలంకరణ సంవత్సరానికి ఒక్కసారి ఆకాశవాణి రూపంలో వినపడింది ఆ రాజుగారికి. ఆ ప్రదేశాన్ని పాలించే మహారాజు గారి వెంటనే ఆయన చందనాన్ని అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా తరతరాలుగా చందనాన్ని తీసి ఆ రోజు స్వామి నిజ రూపాన్ని చూపిస్తారు కాబట్టి ఆ ప్రదేశం అంత వేడిగా ఉంటుంది. మన సింహాచలం చూడండి, ఉత్తప్పుడు అంత వేడి ఉంటుంది. ఈ చందనోత్సవం చేసే సమయంలో మొత్తం చుట్టుపక్కల మొత్తం ఉష్ణోగ్రత చాలా టెంపరేచర్ పెరిగిపోతుంది. అంటే స్వామి యొక్క శక్తి ప్రభావం, నారసింహస్వామి శక్తి అంతటిదన్నమాట. అందుకే చాలామంది లక్షల కొద్దీ, వేల కొద్దీ చాలామంది విదేశాల నుంచి కూడా వచ్చి, ఇతర రాష్ట్రాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి వచ్చి కూడా వాళ్ళు సింహాచలంలో స్వామి యొక్క నిజరూప దర్శనాన్ని ఈ వేళ చూస్తూ ఉంటారు. అందుకే వేడి ఎక్కువగా ఉంటుంది ఈవేళ, అది తట్టుకోలేరన్నమాట చాలామంది. రేపటి నుంచి మళ్ళీ మామూలుగా చందనాన్ని పూసేస్తారు ఈవేళ సాయంత్రం అయిపోగా, దర్శనం అయిపోయింది వెంటనే. ఎంతోమంది రాజులు, ఆ రాజకుటుంబీకులు ఇప్పటికి కూడా ఉన్నారు. వాళ్ళు అశోక్ గతిపతిరాజు, పెద్ద పెద్ద రాజు గతిపతిరాజు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కూడా దర్శనించి రాజా లాంఛనాలతో స్వామికి ఏ విధంగా జరుగుతుందో పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా అలా జరుగుతుంది. శక్తివంతమైనటువంటి నారాయణుడికి ప్రీతికరమైన రోజు, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు, అవతరించినటువంటి రోజు, స్వామిని వివాహం చేసుకున్నటువంటి రోజు, మనకి ఎన్నో అద్భుతమైనటువంటి కల్పవృక్షాలు ఇవన్నీ కూడా దొరికినటువంటి రోజు, ఎన్నో విశేషాలు. అక్షయ తృతీయ అక్షయమైన ఫలితాన్ని ఇచ్చే ఏ సహస్రనామం చేసినా, ఏదైనా దేవాలయం విష్ణు సహస్రనామం పారాయణ చేసుకున్న, భగవద్గీత పారాయణ చేసిన, దాన ధర్మాలు చేసుకున్న, అన్న సంతర్పణ చేసిన, పూజలు చేసి గుళ్ళల్లో ఏం చేసినా విశేషమైన ఏ స్వల్పంగా చేసినప్పటికీ కూడా అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మీ దేవాలయాల్లో మహిళా సంఘాల వాళ్ళు, గోష్ఠి ఎంతోమంది ఉన్నారు కదా, చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణలు ఏవోడు చేయండి. చక్కగా చేయడం వల్ల లోకానికి, గ్రామానికి, రాష్ట్రానికి, విశ్వానికి కూడా శాంతి కలుగుతుంది. మనం చేసే మంచి పనులే లోకంలో మంచితనాన్ని ఇస్తుందన్నమాట. ఎవరో కూడా అంత ఇది కాదు. కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి. మనం ఎలా ఉన్నప్పటికీ మనం మారాలి, 10 మందికి చెప్పాలి, 10 మంది మనం ఆచరించాలి, 10 మంది చేత ఆచరింప చేస్తే చాలా మంచిది అని చెప్పారు. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది. ధనస్సు, మకర, కుంభరాశి వారికి కూడా, మీనరాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. విష్ణు సహస్రనామంలో భీష్మాచార్యులు వారు ఏం చెప్తున్నారు, వ్యాసులు వారు ఏ విధంగా స్వామి అనుగ్రహంతో రచించారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. వ్యాసుడే విష్ణువే వ్యాసుడుగా వచ్చాడు. ఇంచేత వేదం అందట్లేదు, వేద అర్థం తెలియట్లేదు ఎవరికే కూడా. ఆయన విష్ణువే వ్యాసుడుగా వచ్చాడు కాబట్టి ఆయనే ఇది రచించాడు. కానీ ఈయన కృష్ణుడు పక్కన ఉన్నాడు, భీష్ముడి చేత చెప్పిస్తాడు. ఎంత ఆశ్చర్యమైనటువంటి సంఘటన చూడండి. భూపాదౌ యస్య నాభీర్వ్యదసుర్నిలయ చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోజ్జౌ ముఖమపి దహనో యస్య వాస్తోయమబ్ధిభిః అంతస్థం యస్య విశ్వం స్వరనరకగో భోగీ గాంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అంటున్నారు. ఏ మహాత్మునకు భూమి పాదములు, ఆకాశము నాభిగాను, వాయువు ప్రాణము, సూర్యచంద్రుడు నేత్రాలుగాను, దిక్కులే చెవులుగాను, స్వర్గమే శిరస్సుగా, అగ్నియే ముఖముగా, సముద్రమే దివ్య మందిరము, మరియును ఏ మహామూర్తి యందు ఇవన్నీ కూడా బాసిల్లుచున్నవు. అనంత విశ్వము, దేవతలు, నరులు, పక్షులు, గోవులు, సర్పాలు, గంధర్వులు, దైత్యులు మున్నగవారు ఆయా లోకాలలో కూడి చిత్ర విచిత్రంగా శోభిల్లుచున్నదో, మరియు ఆ నెవ్వడు ముల్లోకాలలోనూ తన శరీరముగా కలిగి ఉన్నాడో అట్టి సర్వవ్యాపి అయిన సర్వేశ్వరుడు
నాకు సచ్చిదానంద పరబ్రహ్మకు నమస్కరించుచున్నాను అని మంత్రం చూసారా. మనం ఒక్కసారి ఆలోచిస్తే మన శరీరాన్ని గురించి ఆలోచించండి. అసలు మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి, నీరు, అగ్ని, వాయువు అన్నీ ఉన్నాయి. అసలు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇది లేవడమే చైతన్యంతో లేస్తుంది. అసలు మన శరీరం గురించి మన గురించి మనం ఆలోచించుకుంటేనే విచిత్రంగా ఉంటుంది. ఇంకా ప్రకృతి గురించి ప్రకృతిని ధరించిన పరమాత్మ గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. మనలోనే అన్ని సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు. విమానాలు కనిపెట్టారు, హెలికాప్టర్ కనిపెట్టారు, మనకు ఫ్లైట్లు కనిపెట్టారు, ర్యాకెట్లు కనిపెట్టారు, గ్రహాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. భగవంతుడు అంతగా మించిన విచిత్రమైన వస్తువు మానవుని కనిపెట్టాడు. అందులో వాడు ఆత్మను కనిపెట్టి, ఆత్మ అంటే స్వామి ఆత్మ పరమాత్మ కదా, ఆయన నుంచి వచ్చిందే కదా. కాబట్టి ఇది తెలుసుకుంటే, మానవుడి యొక్క జన్మ గురించి తెలుసుకుంటే, మానవుడి యొక్క జనన మరణాల గురించి తెలుసుకుంటే విచిత్రంగా ఉంటుంది. ఇదే విచిత్రం పరమాత్మ చేసినటువంటిది. ఇంకా మరి విశ్వాంతరాలు, గ్రహాలు, గ్రహాంతరాల గురించి మండలాలు అవన్నీ తెలుసుకుంటే కోట్లాది గ్రహ మండలాలు ఎన్నో ఉన్నాయన్నమాట. మరి అవన్నీ కూడా తనలో ఉన్నాయి, పరమాత్మలో ఉన్నాయి. అంటే పరమాత్మ ఎటువంటి వాడు? విరాట్ స్వరూపుడు అన్నమాట. అంటే ఆయనలోనే ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏముందో కూడా చెబుతున్నారు. నేత్రాలన్నీ సూర్యచంద్రులే. భూమి పాదాలు, ఆకాశం నాభి, వాయువు ప్రాణము, సూర్యచంద్రుడు నేత్రాలు, దిక్కులన్నీ చెవులు, స్వర్గము శిరస్సు, అగ్ని ముఖము, సముద్రాలు, దివ్య మందిరాలు, ఇవన్నీ కూడా స్వామి యొక్క ఆయనలోనే ఈ లోకాలన్నీ కూడా ఉన్నాయి. దాని నిదర్శనం కూడా మన యశోదాదేవికి మన్ను తింటున్నాడు అమ్మ కృష్ణుడు అంటే నోరు తెమ్మండి, ఆ నోట్లోనే మొత్తం భువనాంతరాలన్నీ కనపడతాయి. ఆయనకి చతుర్సాగర సముద్రాలన్నీ కూడా ఆయనలో కనపడతాయి. అంటే భగవంతుడు ఈయన ఉన్న నిదర్శనం కూడా మనకు ఉంది. ఎప్పుడు కూడా ద్వారకానగరం సముద్రంలో ఉంది. మనం ప్రధానమంత్రి గారు కూడా, మోడీ గారు కూడా వెళ్ళొచ్చారు. ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కానీ ఇంకా దేవుడు లేడండి, అదండి ఇదండి ఏం చెప్పాలి. చరిత్ర ఉంది, దానికి కట్టడాలు ఉన్నాయి. కొన్ని వేల లక్షల సంవత్సరాలు అయిపోయినా కట్టడాలు ఇప్పటికీ కూడా రామాయణాన్ని, భారతానికి సంబంధించి అన్నీ ఉండగా ఇంకా ప్రశ్నిస్తున్నామంటే మన అవివేకం కాకపోతే ఏమనుకోవాలి. భగవంతుడు ఉన్నాడు, మనం చెప్పేదంతా అనేది మన శాస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం తెలుసుకున్న మన ఈ కలి ప్రభావం వల్ల మనం ఆచరించలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. మనకు ఉండే దైనందిక జీవితంలో ఈ సంపాదన మీద పడిపోయాం తప్ప ఆధ్యాత్మిక చింతన దూరం చేసుకున్నాం. పిల్లలకు చెప్పట్లేదు. ఆస్తిపాస్తులు, డబ్బులు సంపాదించాలంటే కోరికే తప్ప ఈ ధనంతో పాటు ఈ ఆస్తిపాస్తుల పిల్లలకు కూడా ఆధ్యాత్మిక హైందవమైన సనాతనమైన శక్తిని పిల్లలకి ఇవ్వాలి, ఆధ్యాత్మిక భక్తిని తెలియజేయాలని ఎవరికి తెలియట్లేదు. అది ఇవ్వాలి, అది ఇస్తేనే ఈ చదువులేమో ఉపయోగపడు. అన్ని విద్యల కన్నా విద్య ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య మనం చేస్తుంది, మోటివేట్ చేస్తుంది, మనం నిలబెడుతుంది, తట్టుకోగలుగుతుంది. ఎన్ని కష్టాలు కలిగినా రాముడు ఎలా తట్టుకున్నాడో మనం కూడా అలా తట్టుకోగలుగుతాం, నిలబడగలుగుతాం, ధర్మంగా ఉండగలుగుతాం. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. ఆయన తట్టుకున్నాడు. ఓర్పు కావాలి, సహనం కావాలి, సత్యం కావాలి, ధర్మంగా ఉండాలి. ఇప్పుడు ఎవరో గొప్పవాళ్ళు ఏం కాదు, నేనంత గొప్పవాడిని, నేను మీలాంటి వాడిని కాబట్టి నేనెండో తప్పులు చేశారు తెలిసి తెలియక. అలాగే ప్రతి ఒక్కరు చేస్తాడన్నమాట. కానీ దాన్ని తప్పు చేయడం గొప్పగా, చేసిన తప్పును సరిదిద్దుకోవడం, మనలో పరివర్తన రావడం, మంచితనంగా మనం మారడం, ధర్మాన్ని మనం చెప్పేది చేసేది ఒకటే ఉండాలి. మనం చెప్పేది వేరు, చేసేది ఒకటి, ఆచరించేది ఒకటే ఉండకూడదు అన్నమాట. అలాగ ఇక్కడ చెబుతూ ఉన్న పరమాత్మ ఇన్ని రూపాలు, ఇన్ని లోకాలు ధరించి విరాట్ రూపుడుగా ఉన్నాడయ్యా. ఆ పరమాత్మ వైభవాన్ని నీకు తెలియజేస్తున్నాను భీష్మాచార్యులు వారు ధర్మరాజు గారికి ఈరోజు విష్ణు సహస్రనామంలో ఆ మహానుభావుడి యొక్క నారాయణమూర్తి వైభవాన్ని అంతా కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం.